బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఈ ట్రాక్టర్ నడుపుతున్నా ఈ ఆంధ్ర పోలీసోడా బండెనక బండి కట్టి చెమటోచి నడుపుతున్నా ఈ ట్రాక్టర్ నడుపుతున్నా ఓ తెలుగు పోలీసోడా ఈ ట్రాక్టర్ నడుపుతున్నా ఓ తెలుగు పోలీసోడా ఈ ఆంధ్ర పోలీసోడా చూపి దగ్గర చూపితే పొట్టైపోతాను సార్. ఊపిలో పట్ట ఉంటే కనబడకుండా పోతారా? నిజమే కదా, నా బుర్రకు తట్టలేదు సార్. మీరు లీవులు తీసుకునేది పాటలు పాడుకుంటే పొలం ఓడ్చడానిక? పెద్ద పెద్దోళ్ళు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్ కి పూనా కాదు పోలాండ్కి వెళ్తారు. కానీ సత్యరాజు మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం ఇలాంటి పచ్చడి పొలాల్లో పని చేసుకుంటూ తన మైండ్ ఫ్రెష్ చేసుకుంటాడు. ఏమంటావు? లాంగ్ లీవ్ తీసుకున్నది కేసు ఇన్వెస్ట్ చేయడానికని తెలిసి నేను తీసుకున్నాను సార్. లీవ్ పెట్టింది కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి, కానీ అంతకంటే ముందు కొన్ని డౌట్లు క్లియర్ అవ్వాలి. అదేంటి సార్? హత్య జరిగిన రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆ ఫోన్ కాల్, విమల్ డెడ్ బాడీ ఉన్న ఆ చోటు నుంచి వెంటనే న్యూస్ బయటకు పొక్కడం సాధారణ విషయాలేవి కావు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా హత్య జరిగిన కొన్ని నిమిషాల లోపలే ఒక వ్యక్తి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. అంటే ఆ వ్యక్తే సంజనకి ఈ హత్య విషయంలో సహాయం చేసి ఉండాలి. అది సరే సార్, హత్యకు అతను సహాయం చేస్తుంటే అతనెందుకు ఫోన్ చేస్తాడు? ఇరుక్కుంటాడు కదా. సంజన ఎప్పటికీ తన పేరు బయటకు చెప్పదనే నమ్మకం ఆ వ్యక్తికి ఉండొచ్చుగా. కానీ అతనే సంజనని ఇరికించాలనుకుంటాడేమో. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి? అదే మీరు ఇప్పుడు చెప్పింది. ఇది సినిమా ఫీల్డ్ కదా, అందులోనూ హల్వా ముక్కలాంటి అమ్మాయి. అవి కాకుండా ఏదో చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా విన్నాను. అదే ఆ దర్శకుడు గౌరవ్తో. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తీయగా ఉంది కనుక దాన్ని అతను ఉయ్యలేడు, చేతి మింగలేడు. మరేం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆమెను ఇరికించే అవకాశాన్ని వదులుకుంటాడా? క్యా బోల్తే బలరామ్. మళ్ళానండి ఇప్పుడు కిట్టేకి చేతి నిండా పని చూస్తే ముద్దు చేస్తుంది.